మనకు ఈత చెట్లల్లో గణేశుడు ఉన్నట్టయితే ఇక్కడ డిజైన్ చేసిర్రు. లింగాన్ని అభిషేకం ఇస్తున్న గణపతి స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉంది. ఇంకా ఆర్చ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు సింహము ఇంకా ఫ్లవర్ ఉంది. ఇక్కడ మనకు నరసింహస్వామి వినాయకుడు. ఇది వచ్చేసి మనకు యూనిక్ మోడల్ మంచిగా ఉంది. గణపతి నరసింహస్వామి కింద ఉంటే మీద గణపతి అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు లింగం మీద పాలు ఆరు నీళ్ళు అయితే వస్తుంది గణపతి. మనం కలరింగ్ అయితే ఏం చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సన్నీ కుంగరే. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం నాగరాజు కళా ఆర్ట్స్ ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోకి ఇంట్రో ఉండదు. పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. ఇలా మనకు గాలి అనే వినాయకుడు అయితే ఉంది, అది కూడా చూపెడతా. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అయితే మనం ఫస్ట్ చూస్తున్నాం. గాయస్ ఇల్లనే మనకు యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఈత చెట్లల్లో గణేశుడు ఉన్నట్టయితే ఇక్కడ డిజైన్ చేసిర్రు గణపతికి. అయితే ఇక్కడ మనకు ఇంకా కలరింగ్ కాలేదు. కలరింగ్ అయితే ఇంకా మస్తు ఉంటుంది. ఇక్కడ కుండలు కళ్ళు కుండలు అయితే పెట్టిర్రు. యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మూషికరాజు కళ్ళు కుండ పట్టుకున్నాడు. అట్లే వినాయకుడు వెనక 2 చెట్లు అయితే ఇచ్చారు. ఇంకోటి పక్కకే మనకు రాముని అవతారంలో ఉన్న వినాయకుడు, కింద హనుమంతుడు అయితే ఉన్నాడు. ఇది వచ్చేసి మనకు అన్ని సేమ్ సైజ్ ఉంటాయి వినాయకుళ్ళు. అన్ని 11-12 మధ్యలో ఉంటాయి, కానీ యూనిక్ మోడల్స్ ఉంటాయి. ఇలా ఇక్కడ హనుమంతుడు రాములవారి పాదాలు చెప్పులు పట్టుకున్నట్టయితే ఇక్కడ డిజైన్ చేసారు. పక్కకైతే ఒక చెట్టు ఉంది. ఇక్కడ మనకు ఎలుక చూడవచ్చు. ఎలుక కూడా మంచిగా డిఫరెంట్ ఇచ్చారు. దీని పక్కకే ఇంకోటి అరక గణపతి. అరక అంటే మనకు నాగలి ఉంటుంది కదా, నాగలి అక్కడ అటోటి నాగలి వచ్చింది. మీద 2 ఎడ్లు అయితే వచ్చినాయి వినాయకుడికి. ఇది కూడా సేమ్ 11-12 ఫీట్స్ అయితే ఉంటుంది వినాయకుడు. ఇంకా ఇక్కడ ఇది మనకు ఆర్చ్ వచ్చేసి మంచిగా పెద్ద ఇచ్చారు. ఇక్కడ మనకు ఇంకోటి వచ్చేసి షార్క్ గణపతి. షార్క్ ఇది కూడా ఒక 10 ఫీట్స్ మధ్యలో ఉంటుంది వినాయకుడు. ఇక్కడ షార్క్ మీద వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది. ఇంకెవ్వరు కూడా నా ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు లింగాన్ని అభిషేకం ఇస్తున్న గణపతి స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది. ఇంకా ఆర్చ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు వాటర్ కింద పడ్డట్టయితే పాలు వాటర్ కింద పడ్డట్టయితే గణేశుడు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి మనకు 2 బుల్స్ ఉంటాయి కదా, దున్నపోతుల మీద వినాయకుడు కూర్చున్నాడు. ఇక్కడ వెనుక ఆవులో దున్నపోతుల తెలియదు, ఇంకా కలరింగ్ కాలేదు కదా. ఇక్కడ మనకు వెనుక ఆర్చ్ కూడా పెద్ద ఇచ్చిండు, చూసుకోవచ్చు. ఇక్కడ పక్కకు మనకు సేమ్ ఇప్పటిదాకా ఆవులు ఎట్లున్నాయో ఇప్పుడు పులులో సింహాలు ఉన్నాయి. ఆర్చ్ అయితే ప్రతి వినాయకునికి అయితే ఆర్చ్ ఉంది. కొన్నిటి ఆర్చ్ లేవు, కానీ ప్రతి వినాయకునికి అయితే ఆర్చ్ ఉంది. ఇక్కడ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు జింకలు సేమ్ మనకు ఆవులది సింహాలది ఎట్లా వచ్చింది, ఇక్కడ జింకలది, కానీ ఇది కొద్దిగా తక్కువ హైట్ ఉంది వినాయకుడు. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పక్కకు ఇంకోటి చేపల వినాయకుడు అయితే ఉంది. మొత్తం ఇట్లా వాటర్లో చేపలు ఇట్లా అలలాస్తే ఎట్లా కుడితే అట్లా ఉంటుంది. చూసుకోవచ్చు గణపతి వెనక ఆర్చ్ కూడా మంచిగా ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి. ఇక్కడ సింహము ఇంకా ఫ్లవర్ లెక్క ఇచ్చారు ఆర్చ్. ఇక్కడ మనకు శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు తల్వార్ పట్టుకొని, చూసుకోవచ్చు. మంచి యూనిక్ ఐడల్స్ అయితే ఉన్నాయి మనకు నాగరాజ్ కలర్స్లో. ఇంకోటి వెనక లాస్ట్ ఇయర్ కలరింగ్ వినాయకుడు ఉంది. ఇక్కడ మాత్రం గణపతి మాత్రం హైలైట్ ఉంది. ఇక్కడ మనకు రావణాసురుడు తపస్సు చేస్తున్నట్టున్నాడు. అక్కడ మనకు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇక్కడ మనకు శివునవతారంలో వినాయకుడు అయితే ఉన్నాడు. వెనక ఆర్చ్ మంచిగా పెద్ద ఇచ్చిండు. ఇక్కడ రావణాసురుడు, బ్రహ్మదేవుడు, ఇక్కడ గణపతి శివునవతారంలో ఉంది. ఇక్కడ కింద పూరి శివునికి ఉంటుంది కదా, అట్లే ఉంది. ఇక్కడ మనకు నరసింహస్వామి వినాయకుడు. ఇది వచ్చేసి మనకు యూనిక్ మోడల్ మంచిగా ఉంది. గణపతి నరసింహస్వామి కింద ఉంటే మీద గణపతి అయితే ఉంటుంది. పాములు కూడా ఇచ్చారు. ఇక్కడ పక్కకు మనకు ఇది ఎర్త్తో బాగా అర్థం కాలే, ఎర్త్ కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ 5 పడగల చేసినాగా అయితే ఇచ్చిండు, 5 కాదు 7 పడగలు చేసినాగు. ఇక్కడ మనకు ఎలుక కూడా మంచి ఇచ్చింది, గద పట్టుకుని ఉంది వినాయకుడు. ఇక్కడ మనకు పరశురాం టైప్ అంటే మనకు కిరీటం ఇట్లా ఉంటుంది, గుండు గణపతి అంటారు కదా, ఇది అట్లే ఉంటుంది గణపతి. పరశురాం టైప్ అయితే వినాయకుడు అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు. ఆర్చ్ కూడా అంటే ఆర్చ్కి ఇంకో డిజైన్ వస్తుంది, అట్లే ప్లేన్ ఉండదు, ఆర్చ్ డిజైన్ వస్తుంది కావచ్చు. ఇది మనకు గణపతి డైలీ కావచ్చు. ఇక్కడ మనకు హనుమంతుడు గణేష్ అయితే ఉంది. మీద హనుమంతుడు కింద రాముని లెక్కన ఉంటాడు వినాయకుడు. ఫస్ట్ చూసిందే కానీ ఇది డిఫరెంట్ మోడల్.
మీద హనుమంతుడు గద పట్టుకొని ఉంటాడు. ఇక్కడ కింద రాముని లెక్క గణేశుడు అయితే ఉంటాడు. పక్కకి ఇంకో గణపతి ఉంది, కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చుంది గణపతి. ఇక్కడ 2 ఎలుకలు అయితే కింద ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి చూపెట్టిన మోడల్సే. ఇప్పుడు ఇక్కడ మనకు దుర్గాదేవి ఆర్చ్ గణపతి కూడా ఉంది. మీకు ఇంకోటి స్పెషల్ గణపతి ఏంటంటే ఇందులో తమిళ చూస్తే అర్థం కావచ్చు మీకు. గాలిలో తేలే వినాయకుడు, అంటే లింగం మీద ఇట్లా పాలు పోసి గాలిలోనే తేలినట్టు ఉంటుంది వినాయకుడు. అది చూపెడతా. ఇక్కడ మనకు ఇక్కడనే ఉంది, పక్కకు చూపెడతా. ఇదే మనకు ఇక్కడ 2 చేపలు ఇట్లా వినాయకుడు గాలిలో పాలు పోసినట్టే ఉంటుంది సేమ్. మనకు దూరం నుంచి వేస్తే వినాయకుడు గాలిలో తేలినట్టు ఉంటుంది వినాయకుడు. ఇక్కడ చూసుకోవచ్చు లింగం మీద పాలు నీళ్ళు అయితే వస్తుంది గణపతి. మనం కలరింగ్ అయితే ఏం చెప్పదు. ఇక్కడ మనకు శ్రీమన్నారాయణ అవతారంలో ఉన్న వినాయకుడు, హనుమంతుడు అవతారంలో ఉన్న వినాయకుడు కావచ్చు నాకు తెలిసి. చూసుకోవచ్చు ఇక్కడనే మనకు పక్కకు రైతు గణేష్ అయితే ఉంది. రైతు గణేష్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంది గణపతి. అక్కడ మనకు తలపాగా అట్లే 2 ఆవులు కూడా ఇచ్చారు. మంచిగా ఉంది గణపతి వచ్చేసి. ఇక్కడ 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి మనకి ఇక్కడ పుట్ట కావచ్చు, నాకు తెలిసి పుట్టనే కావచ్చు, లేకపోతే ఆర్చ్ కావచ్చు అది. ఇక్కడ మనకు వరాహ స్వామిని అయితే ఇచ్చారు. కింద ఇట్లా ఎత్తుతారు కదా, వరాహ స్వామిని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఇంకోటి మన నందివాహనం మీద పయనిస్తున్న గణపతి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటని ప్రెస్ చేసి ఆల్లో పెడితే మీకు నా మంచి గణపతి వీడియోస్ అయితే మీ ఫోన్లోకి డైరెక్ట్ వచ్చేస్తే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.